జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం అంటే భారతదేశం ఒక క్షణం ఆలోచించేటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అలయన్స్ కానీ మిత్రపక్షం కానీ పొత్తులు కానీ లేకపోయినా బీఆర్ఎస్ అంటే గిట్టనటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్నో అవార్డులు ఇచ్చి అభినందించి సత్కరించినటువంటి సందర్భాలు చరిత్రలో అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే ఇవాళ ఒక ఓటుకు నోటు దొంగ, ఒక భూ కబ్జాదారుడు, ఒక బ్లాక్ మెయిలర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల పరువు తీస్తూ ఉన్నాడు. ఇది ప్రజలందరూ విఘ్నులు మేధావులు కూడా గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే పాలించడం చేతగాని దద్దమ్మ, అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఓటుకు నోటు దొంగ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి ఆ హామీలు నెరవేర్చడం చేతగాక రోజుకొక కట్టుక తల్లి పేపర్లకు మీడియాలకు లీకులు ఇచ్చుకొని నీచమైనటువంటి బ్రతుకుతున్నాడు. నీచమైన మార్గంలో అధికారాన్ని అనుభవిస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీల సంగతి ఏంటి అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. వాటిపైన స్పందించట్లేదు. గతంలో కేసీఆర్ గారు భారతదేశంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో లిఖించినారు. ఆ హామీలన్న మాకు రావట్లేదు, ఆ పథకాలు మాకు అందట్లేదు, వాటి సంగతి ఏంటి అంటే చేతగాని దద్దమ్మ ఒక సమీక్ష సమావేశం పెట్టకుండా రైతు బంధు కాడ మోసమే, రైతు బీమా కాడ మోసమే, రుణమాఫీ కాడ మోసమే, ఇస్తానన్న తులం బంగారం కళ్యాణ లక్ష్మి మోసమే, ఇస్తానన్న 2500 రూపాయల మహిళలకు మోసమే, ఇస్తానన్న ఉచిత కరెంటు 200 యూనిట్లు అని చెప్పేసి దానికి కూడా కొర్రీలు పెట్టి అది కూడా మోసం చేసి ఎవరికి ఇవ్వట్లేదు. 500 గ్యాస్ అని చెప్పేసి దానికి కొర్రీలు పెట్టి అది కూడా ఎవరికి ఇవ్వట్లేదు. ప్రతి చోట మోసాలతోటి బతుకుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఏంది మాకు ఈ హామీల సంగతి ఏంది? ఒకవైపు సాగుకు త్రాగుకు నీళ్లు లేవు అంటే దానికి ఒక కారణం చెప్తారు. అంటే కారణాలు వెతుక్కుంటూ రోజుకొక స్కామ్ అంటాడు, రోజుకొక ఫోన్ ట్యాపింగ్ అంటాడు, లేకపోతే మేడిగడ్డ అవినీతి అంటాడు, ఇంకేదో అంటాడు. తప్పితే ఈయన వల్ల ఒక పైస ప్రయోజనం లేదు. చివరాఖరికి ఏదైతే తెలంగాణకు ఉన్నటువంటి 100 ఏళ్ల నాటి చరిత్రను కూడా ఇలా అవమానపరుస్తూ ఉన్నాడు, హీరణ చేస్తూ ఉన్నాడు. చరిత్ర ఆనవాలు తుడిపేయాలంట, చరిత్ర ఆనవాలు రాచరిక పోగడలట. ఏదైతే తెలంగాణ రాజముద్రలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం, చార్మినార్, ఇవి రాచరిక ముద్రలు. ఇదే కాకతీయ కళాతోరణం ఏదైతే తెలంగాణ ఉత్సవాలు నిర్మాణం చేస్తున్నాడో అక్కడ కమాన్ల లెక్క కడితే మాత్రం అది రాచరిక పోకటం కాదు. అంటే నీకేమన్నా తలకాయ ఉన్నదా? తలకాయ లేనటువంటి నీ పాలన ఎటుపోతుందో నీకేమన్నా కామన్ సెన్స్ ఉన్నదా ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట ఏమంటావు, తెలంగాణకు ఏదైతే ఒక రాష్ట్రీయ గీతంగా తయారు చేస్తా ఉన్నామో ఆ రాష్ట్రీయ గీతానికి మాకు సంబంధమే లేదు. నేను ఒక పలానా వ్యక్తికి చెప్పినా ఆ వ్యక్తి ఎవరితోడన్నా సంగీతం ఏర్పాటు చేసుకొని ఎవరితోడన్నా వాడించుకొని ఏమన్నా చేసుకుని నాకు సంబంధం లేదు. మరి ఏ సంబంధం లేనప్పుడు నువ్వెందుకు పీకడానికి ముఖ్యమంత్రి? అదొక రాష్ట్రీయ గీతం. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వారి ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాల్సినటువంటి పాట. చేతగాని దద్దమ్మ ఎవరి చేతుల్లో పెట్టి చేతులు దులుపుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? అదే రకంగా ఏదైతే ఇలా తెలంగాణ ముద్ర ఉన్నదో ఆ ముద్రలోకి వెళ్ళి ఆ చరిత్ర ఆనవాళ్ళను తుడిచేస్తానంటున్నావు. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా చరిత్ర ఆనవాళ్ళను రాబోయే తరానికి ఆదర్శవంతంగా చూపెట్టుకుంటూ మన రాష్ట్ర గొప్పతనం ఇది, మన రాష్ట్రం ఇట్లా ఉండేది, దీని ఆనవాళ్ళను, దీని అనుభవాన్ని, వీళ్ళ వారసత్వాన్ని తీసుకొని మనం ఇంకా ముందుకు పోతా ఉన్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకోవడానికి కాపాడుకుంటా ఉంటారు. కానీ వాటిని దుడిపేస్తానంటావు. మరి వాటిని దుడిపేసి ఏం పెడతావు? రాజముద్ర, తెలంగాణ రాష్ట్ర ముద్రలో ఓటుకు నోటు దొంగ 50 లక్షల బ్యాగ్ పెడతావా? సోనియా గాంధీ ఏదైతే ఉన్నదో తెలంగాణ తల్లి అంటున్నావు, నువ్వే చెప్పిన స్వయంగా తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని చెప్పేసి నొక్కి వక్కానించిన వీడియోలు ఉన్నాయి. సరే, ఆ బలిదేవత పోయింది, ఇలా సోనియా గాంధీ తెలంగాణ తల్లి అంటారు. మరి తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి సోనియా గాంధీ ఫోటో పెడతావు విగ్రహం కాడ? అదనే చెప్పు మరి. అంటే ఓటుకు నోటు దొంగ బ్యాగ్ పెట్టుకో, సోనియా గాంధీనే తెలంగాణ తల్లిని రాష్ట్రం అంతా ప్రతిష్ఠించు. మరిగా తెలంగాణలో ఈ చావులకు కారణం, బలిదానాలకు కారణం, లాఠీలకు తూటాలకు ఇన్నేళ్ల నష్టానికి కారణం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సిగ్గు లేకుండా అది మార్చిపోయి ఇవాళ ఏమన్నంటే ఇవన్నీ తుడిపేస్తా. టీఎస్ అనేది తెలంగాణ స్టేట్, అది తీసి టీజీ పెట్టినావు. ఎంత మేర లబ్ధి పొందినావు, ఎన్ని లాభాలు వచ్చినావు మాకు చెప్పాలి ప్రజలకు మేము అడుగుతా ఉన్నాం. రేపటి రోజు ఈ ఏవైతే ఈ మన చరిత్ర ఆనవాళ్ళను దుడిపేసి ఏం సాధిస్తావో దానికి కూడా సమాధానం చెప్పాలి.
చేతగాని దద్దమ్మనికి పాలించడం చేతగానప్పుడు ముక్కు భూమికి రాసి గద్ద దిగిపోవాలి నువ్వు అదే పదవిలో ఉండుకుంటూ రాష్ట్రాన్ని ఏదోగతి పాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని నాశనం పట్టిస్తున్నటువంటి దరిద్రునివి, ఒక ఓటుకు నోటు దొంగవు నువ్వు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుడే ఒక శని చుట్టుకున్నట్టయింది, ఒక చీడ పురుగు పట్టుకున్నట్టయింది. రాష్ట్రం అధోగతి పాలై నవ్వుల పాలైతా ఉన్నది. సిగ్గు మానం లేకుండా పాలిస్తా ఉన్నావు. ప్రతిదానికి నాకు సంబంధం లేదంటాను. నీకు సంబంధం లేనప్పుడు నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు కూర్చోవాలి? ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏమున్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ, కేసీఆర్ గారు చేసిన సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ పూర్తిగా నీరుగార్చే విధంగా ఇవన్నీ ప్రవర్తనలు ఉన్నాయి. నియోజకవర్గాల వారిగా ఆ రోజు కేసీఆర్ గారు టెండరింగ్ చేసినటువంటి, అగ్రిమెంట్లు చేసినటువంటి, బడ్జెట్ శాంక్షన్ చేసినటువంటి పనులను కూడా నువ్వు ఎక్కడెక్కడ రాష్ట్రం అంతా ఆపేసినావు. ఇది కాదని చేతగానితనం. ఉన్న ఏదైతే జరుగుతున్న అభివృద్ధిని కూడా అడ్డుపడి, జరుగుతున్నటువంటి తంతును పక్కకు పెట్టి, ఏదైతే రాచరికం పోకటని చెప్పేసి తెలంగాణ ఆనవాళ్ళను దుడిపేసుకుంటూ తెలంగాణ స్టేట్ అనే పదాన్ని మార్చుకుంటూ నీ నీచ సంస్కృతిని ఇలా రాష్ట్రం పైన రుద్దుదామని చెప్పి చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా అంతకంత తిరగబడతాం. నిన్ను ఎక్కడికక్కడ నిలదీస్తాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మేలు చేసే విధంగా పోరాడతాం తప్ప నిన్ను అసలే వదిలిపెట్టామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ రాష్ట్ర సమితి తరఫున. అదే రకంగా నువ్వు ఇస్తానన్న హామీల గురించి ముందు మాట్లాడాలి. నువ్వు ఇస్తానన్న హామీలను పక్కకు పెట్టి నిన్ను ఎవడడిగిండు, ఫోన్ ట్యాపింగ్ ఎవడడిగిండు, మేడిగడ్డ గురించి ఎవడడిగి, మేడిగడ్డ క్లియర్ నీళ్ళు ఇవ్వడానికి సౌకర్యం ఉంది, దాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు? ఉన్నాయన్నీ పక్కకు పెట్టి ఇవి ముందరేసుకొని బతుకుతానంటే బిడ్డని ఎవరు క్షమించారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.